సార్ డాక్టర్ గారు యాక్చువల్గా అంటే ఒక పెద్ద వయసు వచ్చాక ముఖ్యంగా ఒక 50-60 దాటిన తర్వాత పురుషుల్లో ప్రోస్టేట్ సమస్య అనేది ఒక మూత్ర సంబంధమైన సమస్య బాగా చూస్తుంటాం. అది వచ్చిందనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలా, మందులు ఉన్నాయా? బేసిక్గా ప్రాస్టేట్ అనేది మన బ్లాడర్, మన మూత్రం బయటకు వచ్చే ప్రాంతంలో అది ఏజ్ని బట్టి ప్రాస్టేట్ అనేది పెరుగుతూ పోతుంది. మగవాళ్ళగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ అనేది పెరగడం చూస్తాం. సో సాధారణంగా ఏంటి, ప్రాస్టేటోమెగలీ ఉంది అన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, అర్జెన్సీ ఆఫ్ యూరిన్. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది, ప్లస్ మేము వెళ్ళే లోపలే అది పడిపోతుంది యూరిన్ అని చెప్పడం చూస్తుంటాం. అండ్ ఇంకోటి డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్, అంటే యూరిన్ మొత్తం పాస్ చేసిన తర్వాత వీళ్ళకి బ్లాడర్ కంప్లీట్గా ఎవాక్యుయేట్ అయిన ఫీలింగ్ ఉండదు, అండ్ ఇంకా ఆగిన కొద్దీ ఇంకొంచెం యూరిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనకి డౌట్ రావాలి, ప్రాస్టేటోమెగలీ ఏమన్నా ఉందా. సింపుల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తారు కదా, ఆ అల్ట్రాసౌండ్ చేసినప్పుడే ప్రాస్టేట్ ఎంత ఉంది మెజర్మెంట్స్ అనేవి చెప్పడం చూస్తాము. అండ్ దాని తర్వాత వీ ఆస్క్ ఫర్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యుయల్ యూరిన్ వాల్యూమ్, అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత లోపల ఎంత మిగిలిపోతుంది. సో దాన్ని బట్టి అది ఒకవేళ 50 ml కన్నా ఎక్కువ ఉంది అంటే మనం సిగ్నిఫికెంట్గా పోస్ట్ వాయిడ్ రెసిడ్యుయల్ యూరిన్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మరీ పెద్దగా ఉంది, పీవీఆర్ యూరిన్ ఎక్కువ ఉంటుంది, సో సర్జరీ చేసి ప్రాస్టేట్ అనేది తీసేయడం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు సాధారణంగా ఇంతకుముందు చేసినంత ఫ్రీక్వెంట్గా ఇప్పుడు సర్జరీలు అవసరం పడట్లేదు. బేసిక్గా మందులు అన్నవి మంచి మందులు వచ్చినాయి, ఆ మందులు వాడడం వల్ల ఈ ప్రాస్టేట్ అనేది మెత్తబడడం, ష్రింక్ అయిపోవడం చూస్తున్నాం. అయితే ఈ మందులు కూడా పనిచేయడానికి కనీసం ఒక 3 to 6 months టైం పడుతుంది. అండ్ వాళ్ళకి ఏ డోస్ కావాలి మనం అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ది మెడిసిన్ అసలు రికవరీ అంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ లేదు అన్నప్పుడు అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తున్నాం. మెడిసిన్స్తోనే ష్రింక్ అయిపోతుంది. కానీ ఇంకోటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది నేర్పిస్తాం. ఇప్పుడు యూరిన్ని వీళ్ళు ప్రెషర్ పెట్టి యూరిన్ పోయడానికి ట్రై చేస్తే స్పింక్టర్ మొత్తం క్లోజ్ అయిపోయి ప్రాస్టేట్ ఇంకా దగ్గరకు వచ్చేసి యూరిన్ రాదు. సో వీళ్ళు బేసిక్గా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. అండ్ యూరిన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా గంటకు ఒకసారి వీళ్ళు వెళ్ళి దే షుడ్ ట్రై టు వాయిడ్ యూరిన్. సో అది చేయాలి. ఇంకోటి కూర్చొని పాస్ చేయమని చెప్తాం. యూజువల్లీ పడుకునే ముందు. ఈ రాత్రి ఏమవుతూ ఉంటుంది అంటే వీళ్ళు రెగ్యులర్గా లేవాల్సి వస్తూ ఉంటుంది. 3-4 సార్లు 5 సార్లు లేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో పెద్ద వయసులో యాక్చువల్లీ రెమ్ లేటెన్సీ ఇవన్నీ ఇంకా పెరిగిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. స్లీప్ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. దాంట్లో మళ్ళీ ఇట్లా ఊరికే లేస్తూ ఉంటే గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది ఉండట్లేదు. సో వీళ్ళకి ఏం చెప్తాం, 6 o'clock తర్వాత వాటర్ తీసుకోవడం తగ్గించేసేయండి. రాత్రి పడుకునే ముందు కూర్చొని యూరిన్ పాస్ చేయండి. యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒక ఎక్స్ట్రా మినిట్ కూర్చొనే ఉండండి. దాని గురించి ఫోకస్ పెట్టినప్పుడు బ్లాడర్ స్పింక్టర్స్ రిలాక్స్ అవ్వడం, యూరిన్ ఫ్రీగా వచ్చేయడం చూస్తున్నాం. ఇంకోటి బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేయమని చెప్తున్నాం. సో ఈ నీళ్లు కింద పడే సౌండ్ కూడా ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండి స్పింక్టర్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం, బ్లాడర్ మొత్తం ఎవాక్యుయేట్ అవ్వడం అన్నది చూస్తున్నాం. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నేర్పిస్తాం. సో వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఏది బెటర్ వర్కౌట్ అవుతుంది అన్నది మేము చెప్పడం జరుగుతుంది. సో ఇవి చిన్నగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, 6 తర్వాత వాటర్ తీసుకోవడం తగ్గిందన్నప్పుడు రాత్రి యూరిన్ బ్లాడర్ ఫిల్ అవ్వడం తగ్గుతుంది. ప్లస్ వీళ్ళు కూర్చొని పాస్ చేసినప్పుడు కొంచెం వాయిడింగ్ అనేది బెటర్గా జరగడం చూస్తున్నాం. దే ఆర్ ఏబుల్ టు స్లీప్ బెటర్. దీంతో పాటు మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో వీళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు స్లీప్ బెటర్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఫోకస్ బెటర్ ది నెక్స్ట్ డే. ఓకే సార్, థ్యాంక్ యూ.